ఇయర్స్ కంప్లీట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అలాగే జీవితంలో సక్సెస్, ఫెయిలియర్స్, అప్స్ అండ్ డౌన్స్, పాజిటివ్, నెగటివ్ అందరికీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళే రియల్ లైఫ్లో రియల్ హీరోలు అవుతారు. మరి అలాంటి మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్కి ఆల్ ద విషెస్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ తెలియచెప్తూ ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందామా? ఎస్, రియల్ లైఫ్లో తన నటనతోనూ, రియల్ లైఫ్లో తన నడవడికతోనూ ఫ్యాన్స్ని గౌరవిస్తూ, అలాగే తన హార్ట్ఫుల్ యాటిట్యూడ్తో అందరికీ దగ్గరై అందరిలో ఒక్కడైనటువంటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. నోరెత్తిన ప్రతి ఒక్కరూ చెయ్యెత్తి జై కొట్టాడు. కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరూ కామ్గా చూస్తుండిపోయారు. అన్నయ్య వీడిని చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపేయాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఓపిక కొడితే గ్లోబల్ ఊగిపోయేలాగా కొట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారి లాగా, వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారి లాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేనున్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్. ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. పుత్రాధిచ్యేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతుల కంటే ఇంకా అందం ఎక్కడుంది? ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ ఓన్, తన సొంతంగా నేర్చుకున్నాడు. ఫలితంతో సంబంధం లేదు ద్వారా నా ఒంట్లో ఆఖరి రక్తపు పొట్టున్నంత వరకు ఆశయం వైపు అడుగేస్తూనే ఉంటాను. చిరంజీవి గారి నుంచి సంస్కారాన్ని, వినయాన్ని, విధేయతని అన్నింటిని కూడా అలవర్చుకుని ఈరోజు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న చరణ్కి, కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. We love you so much. We are very proud of you. గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయావు. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా సరే చిరంజీవిని ఏం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాడు. ఈజ్ మై ప్రౌడ్ సన్. ఎస్, మేము గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ అతి త్వరలోనే గేమ్ చేంజర్